మిత్రులందరికీ నమస్కారం. సామాజిక భద్రత పెన్షన్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పథకంలో రాష్ట్ర ప్రజలకు పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. గతంలోనే కొత్త ప్రభుత్వం ప్రకటించింది ఈ పెన్షన్లలో అనర్హులను ఏరివేస్తామని ప్రకటించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే సోమవారం నుంచి రేపటి నుంచి ఈ పెన్షన్లు పొందుతున్నటువంటి వివిధ కేటగిరీల్లోని అనర్హులను ఏరివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ అనర్హుల ఏరివేత కార్యక్రమం అనేది రాష్ట్రం మొత్తంలో ఒకేసారి జరగనున్నదా, లేకపోతే ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలోనే జరగనున్నదా, అసలు ఈ ఎంక్వైరీని ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఏ విధంగా ఈ అనర్హులను గుర్తించి వీరిని ఏరివేస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఇక మనకు సామాజిక భద్రతలో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో ఇక్కడ 4,000 రూపాయలు వృద్ధులకు వితంతువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు ఇక్కడ 6,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్ళు, అంటే మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు, వీల్ చైర్కే పరిమితమైనటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సికేడియు కిడ్నీ బాధితులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇక్కడ 10,000, 5,000 పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే భారీగా ఈ పెన్షన్లను కొత్త ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అయితే ఈ పెన్షన్లలో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. అనర్హులు ఎలా వచ్చారు అంటే, గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇక్కడ వారి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులకు సంబంధించినటువంటి మిత్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఈ ఆసరా పెన్షన్లను తీసుకోవడానికి అడ్డదారులు తొక్కారని, అడ్డదారుల్లో వీరు అనర్హులు అయినా గానీ ఈ పెన్షన్లను పొందుతూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది. అంటే ఏ విధంగా వచ్చింది అన్న వివరాలు కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది ఇక్కడ వాలంటీర్ల ద్వారా జరిగేది. ఈ వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే, వారి మనుషులే అని చెప్పేసి సాక్షాత్తు వారి పెద్ద నాయకత్వమే తెలియజేయడం అనేది జరిగింది. ప్రభుత్వం వారిదే, ఇక్కడ పెన్షన్ల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేసేది వారే కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఇప్పుడు చెప్పుకున్నట్టు వారి మిత్రులు కానీ అడ్డదారుల్లో ఈ పెన్షన్లను పొందడం అనేది జరిగింది. ఇది అప్పటి ప్రభుత్వానికి తెలిసినా గానీ చూసి చూడనట్టుగా వదిలేయడం అనేది జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా పెన్షన్లు పెంచిన తర్వాత అందులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా వాలంటీర్లను పక్కన పెట్టి ఇక్కడ ప్రభుత్వ అధికారుల చేత ఈ పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేయడం వల్ల అసలు దొంగలు బయటపడ్డారు. ఇక్కడ వికలాంగుల కేటగిరీలో ముఖ్యంగా అనేక ఫిర్యాదులు రావడం అనేది జరిగింది. వారికి వైకల్యం లేకున్నా గానీ ఇక్కడ సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని లేదా బోగస్ సదరం సర్టిఫికేట్ ను సృష్టించుకొని వికలాంగుల కేటగిరీలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3,000 రూపాయలు పొందారని, ఆ 3,000 రూపాయలే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 6,000 రూపాయలుగా మారి 6,000 రూపాయల లబ్ధి కూడా పొందుతున్నారని, అందులో భాగంగానే కొంతమంది ఇక్కడ సికేడియు పెన్షన్లను కూడా కిడ్నీ బాధితులు కాకుండా గానీ వారికి కిడ్నీ సమస్య ఉన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్లను తీసుకొచ్చుకొని, అదేవిధంగా ఇక్కడ 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇక్కడ అనర్హులు దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని పొందుతున్నారు అని చెప్పేసి అధికారుల దృష్టికి రావడం అనేది జరిగింది. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం అనేది జరిగింది. ఇక వికలాంగులే కాకుండా ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్ పొందడానికి సరైనటువంటి వయసు లేకపోయినా గానీ ఇక్కడ ఆధార్ కార్డులో మార్పింగ్ చేసుకొని వయసును మార్చుకొని ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్లు కూడా పొందుతున్నటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో భాగంగా 29 రకాల కేటగిరీల్లో కూడా అనర్హులు ఉన్నారు అని చెప్పేసి భారీగా ప్రజాధనం వృధా అవుతుంది. ఇక్కడ న్యాయమైనటువంటి వాళ్లకు, అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్లు రావడం లేదు.
ఈ అర్హులైనటువంటి వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలి అంటే మొదటగా ఈ అనర్హులను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఈ నకిలీ పెన్షన్దారుల ఏరివేత ప్రక్రియను చేపట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ ఏరివేత ప్రక్రియ అనేది రాష్ట్రం మొత్తంలో ఒకేసారి జరగడం లేదు. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక జిల్లాలో ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి నకిలీ పెన్షన్దారులను ఏరివేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఒక జిల్లాలో ఒక వార్డు సచివాలయాన్ని తీసుకొని అక్కడ ఈ సర్వే బృందాలను పంపించి ఇంటింటి సర్వే చేసి అనర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సర్వే ఎవరు చేస్తారు అంటే ఒక గ్రామ సచివాలయం ఉంది. ఆ గ్రామ సచివాలయానికి సంబంధించి ఆ గ్రామ సచివాలయం ఏ మండలంలో ఉందో ఆ మండలానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ కాకుండా ఇతర మండలాలకు సంబంధించినటువంటి అధికారులను సిబ్బందిని ఈ ఎంక్వైరీకి పంపించి సర్వే చేయించి అనర్హులను గుర్తించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఈ సర్వే చేసి అనర్హులను గుర్తించేందుకు ఒక్కొక్క సర్వే బృందానికి 40 మంది పెన్షన్దారుల వివరాలను ఇవ్వడం అనేది జరిగింది. ఈ 40 మంది పెన్షన్దారుల యొక్క వివరాలను వారి సర్టిఫికేట్లను వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్ ను ఎంక్వైరీ చేసి అది నిజమైనదేనా లేదా బోగస్ వికలాంగుల సర్టిఫికేటా, ఆ తర్వాత ఇతనికి నిజంగా వైకల్యం ఉందా, వైకల్యం లేకపోయినా గానీ ఈ నకిలీ ఈ సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నారా అని గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వృద్ధులు అయితే మాత్రము ఇతనికి ఏజ్ అనేది గవర్నమెంట్ నిర్ధారించిన ప్రకారము ఉందా లేకపోతే మార్పింగ్ చేసుకున్నారా అన్న విషయాలను ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ధృవీకరించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక సికేడియు పెన్షన్లలో భాగంగా వారికి కిడ్నీ సమస్య ఉందా లేదా లేకపోతే వాళ్ళు కిడ్నీ సమస్య ఉన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారా అని ఆ సర్టిఫికేట్లను పరిశీలించడము. ఒకవేళ ఇక్కడ వీల్ చైర్కే పరిమితమైనటువంటి వాళ్ళు, మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 15,000 రూపాయలు తీసుకుంటున్నట్లయితే వారికి నిజంగానే వ్యాధిగ్రస్తుల లేకపోతే ఈ విధమైనటువంటి ఫోర్జరీ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి పెన్షన్ కోసం నాటకాలు ఆడుతున్నారా అని చెప్పేసి ఆ సర్వే బృందము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని డాక్యుమెంట్స్లను పరిశీలించి వారికి ఒక మొబైల్ యాప్ అనేది ప్రభుత్వం రూపొందించడం అనేది జరిగింది. ఆ మొబైల్ యాప్ లో వారు నిజంగా అర్హులు అయితే వారు అర్హులు అని, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్న అనర్హులు అయితే వీరు అనర్హులు అని చెప్పేసి ఆ యాప్ లో ఇక్కడ పొందుపరచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రేపటి నుంచి సోమవారం నుంచి సోమ మంగళ ఈ 2 రోజుల్లోనే ఈ పైలట్ ప్రాంతాలలో అంటే ఒక జిల్లాలో ఒక మండలంలోని ఒక వార్డు సచివాలయంలో ఈ సర్వేను పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ సర్వే 2 days లో పూర్తయిన తర్వాత ఇక్కడ అనర్హులు వాస్తవంగా ఎంతమంది ఉన్నారు అని గుర్తించి ఆ తర్వాత ఈ అనర్హుల ఏరివేత ప్రక్రియను రాష్ట్రం మొత్తంలో చేపట్టాలని ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ, అంటే కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరించినా గానీ, ఈ పెన్షన్ల ఎంక్వైరీకి సంబంధించి ఎలాంటి నూతనమైనటువంటి కొత్త అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ జెన్యూన్ సమాచారము మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.